పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ తప్పు చేశాను కానీ నా భర్తను మోసం చేయలేదు సార్. అది నా భర్తకు నేను ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా జరుగుతుందని మీ భర్తకి ఎలా తెలిసిందమ్మా? మేము ఇలాగా ఒక 3 months వరకు చాటింగ్ చేసుకున్నాం సార్. చాట్ లో మీతో ఎలాంటి మెసేజెస్ పెట్టేవాడు? అవన్నీ మేడం మీరు దానికి రిప్లై ఇచ్చేవారు? రిప్లై అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు కానీ మేడం, ఆయన లవ్ యూ చెప్తే లవ్ యూ, కిసెస్ చేస్తే అవి. కదమ్మా, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ చెప్తూ కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నావా అతన్ని? తర్వాత ఐ హేట్ యూ అంటాడు అనుకున్నావా? సరైన సమయం చూసుకొని తనకి నేను మంచిగా చెప్దామని లోపే ఒక రోజు కంటిన్యూ కాల్స్ మెసేజెస్ అర్ధరాత్రి పూట నాకు చేస్తే, ఇదంతా కాదు కానీ మనం ఇలా చాటింగ్ లో మెసేజ్లు కాదు, నాకు నిన్ను రేపే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక నేను వాడిని బ్లాక్ చేశాను సార్. అవును, అప్పుడు వరకు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అన్నో, కిస్ సింబల్ పంపిస్తే నువ్వు కిస్, లవ్ సింబల్ పంపిస్తే లవ్ సింబల్, అతను పెళ్లిదండ పంపిస్తే పెళ్లిదండ పంపిస్తాడని అనుకున్నాడు. దయచేసి ఇక్కడ ఏమండి, ఇది తప్పంటారా, ఇది అన్యాయం అంటారా, భర్తను మోసం చేయమంటా అంటే కనుక 110% ఇది భర్తను మోసం చేసే సబ్జెక్టేనమ్మా. ఇవన్నీ ఒకటే సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ మీ భర్త కళ్ళెదురుకుంటే జరిగినాయా, మీ భర్తకు తెలియకుండా చాటింగ్లు జరిగినాయా? మీ భర్త పక్కన ఉన్నప్పుడు ఎప్పుడైనా చాటింగ్ చేసావా? మీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చాటింగ్ చేసావా? మీ భర్త లేనప్పుడు చాటింగ్ చేసావా? అంతా. సో ది ఐడియా ఇస్ వెరీ క్లియర్. బ్లాక్ చేస్తే డైరెక్ట్ సరాసరి నా భర్త దగ్గరికి వెళ్ళి నా చాటింగ్, నా మెసేజ్లు, వాడితో నేను చేసిందంతా చూపించాడు సార్. ఓకే, మరి నీ ఇన్ఫ్లుయెన్స్ ఏమై తగలడింది అక్కడ చెప్పు? ఎంత నాశనం చేసుకున్నారు మీరు? అనకూడదు కానీ ఏమన్నా. ఏం లేదమ్మా, వాడికి సింపుల్ లాజిక్ అమ్మా. వాడికి ఏదో ఒక రోజు నువ్వు అన్ని మీడియాల్లోని అన్ని ఫోన్ నెంబర్లలో నువ్వు బ్లాక్ చేస్తావని తెలుసు. ఈ లోపల వాడు ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్నాడు, మొత్తం మెసేజ్ల రూపాన్ని మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ఏంటంటే చీతు అని చెప్పి మీ ఆయన అనాలి. ఆ పరిస్థితి అతని దగ్గరికి వెళ్ళాడు, చూపెట్టాడు. ఏమనలేదు సార్, ఆ మెసేజ్ చూసి అనడు, కళ్ళల్లో నీళ్లు కనిపించాయి నాకు. అప్పుడు అర్థమైంది సార్, నేను కోల్పోయింది ఏంటో, నా జీవితమే తలకిందులైంది. ఏంటమ్మా ఎలా తలకిందులైందమ్మా నీ జీవితం? అది కూడా మేము వినాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నందుకు మాకేం బాధగా లేదు. మెసేజెస్ చూసి కూడా నన్ను ఒక మాట అనకుండా నాకే ఆ మెసేజెస్ చూపించి మౌనంగా కళ్ళల్లో నీళ్లతో వెళ్ళిపోయాడు సార్. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసావా? కాదండి నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా, వాడిని చెప్పించి కొట్టకుండా నేను ఆయన ఏంటంటే కౌన్సిలింగ్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ మారుతాడని చెప్పి ఇంకొన్ని సంవత్సరాలు చూద్దాం అనుకున్నాను. ఈ లోపలే వాడి శృతి మించింది కాబట్టి బ్లాక్ చేసేటప్పటికి నీ దగ్గరకు వచ్చాడని చెప్పావా? కానీ నిజంగానే సార్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, మంచితనంగా మోటివేషన్ చేద్దామని అనుకున్నా. నేను ఎంచుకున్న నా ఇన్ఫ్లుయెన్సర్ వృత్తియే నా జీవితాన్ని ఆగం చేసింది. ఇప్పుడు నా భర్త రోజు నాతో అసలు ఇంట్లో ఉంటాడే గాని ఒక బొమ్మలాగా, ఒక జీవోత్సవం, ఒక జీవం లేని మనిషిలాగా ఉంటున్నాడు సార్. ఆయనకి ఏం జరిగిందో అసలు మొత్తం జరిగిందంతా చెప్పాలని డిసైడ్ అయ్యి నీ మంచి కోసం నేను చేస్తే ఈ రోజు నా జీవితమే అంత తలక్రిందులు అయిపోయింది. దీనికి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నీ మూలాన నా పాప, నన్ను ఎంతగానో ప్రేమించే నా భర్త, నా జీవితమే అల్లకల్లోలం అయిపోయింది శ్రావణ్. దీనికి నువ్వు ఏం చేస్తావు, ఏం చేసి నా ఈ జీవితాన్ని పూర్తి చేస్తావు అని చెప్పి నేను ఒక రోజు అడిగితే తను కూడా పశ్చాత్తాపడ్డాడు సార్. పశ్చాత్తాపడి నేను మీ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతానని నాకు క్షమాపణ చెప్పి మా ఆయన దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ అమ్మాయికి పెళ్లి ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్న ఇంటెన్షన్ లేదు, నేనే తనని ఫోర్స్ చేశాను. కానీ నాతో ఓన్లీ చాటింగ్ మెసేజ్ల వరకు చేసింది కానీ శారీరకంగా ఆమెకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పాడు మేడం. అంత బుద్ధున్నాడు ఎందుకమ్మా ఆ టైం అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగా మారిపోయాడు ఈ అపరిస్థితులు? అదే మేడం, అదే సార్, నన్ను దక్కించుకోవాలన్న ఆలోచన, దక్కించుకోవాలనే తాపత్రయంతో తర్వాత అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. రియలైజ్ అయ్యి వచ్చి మీ భర్తకి అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మరి అది మీ భర్త నమ్మినట్టేనా? అప్పుడు నా భర్త
భర్త ఏమన్నాడంటే అప్పుడేమో మెసేజెస్ చూపెట్టి నాతో ఇలా చేస్తుందని చెప్పాడు, ఇప్పుడేమో అమ్మాయికి అలాంటి ఇంటెన్షన్ లేదని చెప్తున్నాడు, మీరిద్దరు కలిసి డ్రామాలు చేస్తున్నారా, ఎలా నమ్మాలి నిన్ను అని నన్ను క్వశ్చన్స్ అంతే వేస్తున్నాడు కదా. సార్. ఇప్పుడు మాకే ఆశ్చర్యం అనిపించింది, అప్పుడు ఆ. అలాగే ఇప్పుడు ఇలాగే ఎలా ఏంటి అని. చేశాడు అనేసి. ఎలాగా ఒక మనిషిలో అన్ని రంగులు ఎలా ఉంటాయి, అంత సడన్ మార్పులు ఎలా వస్తాయి కానీ ఇక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం నేనే సార్. కరెక్టేనమ్మా. ఎవరు చేసుకున్న అన్యాయం ఇది, ఎవరు గొంత ఎవరు తవ్వుకున్నట్టు. అయ్యో ఇప్పుడు చేతులారా పాడు చేసుకున్నావు కదా. ఇప్పుడు రెండు విధాలుగా వచ్చింది. ఒకటి ఏంటంటే కనుక నీ మెసేజ్లు అతను చూపెట్టి నీ భర్తను నమ్మించాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండోసారి ఉన్నది ఉన్నట్టుగా చెప్పరా బాబు అంటే కనుక నువ్వు మళ్ళీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా నల్లి అన్నట్టుగా ఇతను వచ్చి నీ మాటలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా 2 అబద్ధాలు అయినాయి. ఒకటి మోసం, అలాగే రెండోది అబద్ధం. జరిగింది. ఒకటి అలాగే జరిగింది. అప్పుడు ఆవేశంలో చెప్పాను, నువ్వు బ్లాక్ చేసావన్న కోపంలో చెప్పాను, కానీ నిజంగా నీ జీవితం నాశనం చేయాలన్న ఆలోచన నాకేం లేదు నళిని అంటూ వాడు ఏడ్చాడు. కానీ ఇక్కడ సార్ అన్ని రకాలుగా అన్యాయం అయిపోయింది నేనే. నా మంచితనమే ఇప్పుడు నా నాశనం అయిపోయింది. ఏమ్మా చేసిందంతా చేసేవాడు ఇప్పుడు ఏం మాట్లాడితే మనకు అనవసరం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భర్త పేరేంటమ్మా? మహేష్ అండి. మహేష్ ఏమంటున్నాడు? నాతో మాట్లాడడం లేదండి. ఆయన ఇలాగే ఉంటే నా పాప కూడా మూగదైపోద్దేమో సార్. మరి నువ్వు ఇంకా నడిపిస్తున్నావమ్మా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కింద, లేదా ఆపేసావు? మానేసానండి. వాడు ఫాలో అవుతున్నాడా, అన్ఫాలో అయ్యాడా వాడు? లేదు ఇంకా. తను ఎప్పుడైతే నాతో మౌనంగా ఉండడం మొదలు పెట్టాడో నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయాను సార్. నీ కొంపకి చిచ్చు పెట్టి వాడు విత్డ్రా అయ్యాడు. ఇప్పుడు ఏమొచ్చి నీకు ప్రొఫెషన్ లేదు, పర్సనల్ లైఫ్ లైఫ్ లేదు. చూడండి అంతా చూడండి ఎంత అమాయకంగా చేసుకుంటున్నారండి. నీ తప్పేదో ఉంది, నువ్వు మోసం చేసావని నేను అనట్లేదమ్మా. కానీ ఎక్కడో చాట ఆ వ్యక్తి యొక్క నేను ఇంటెన్షన్ అనేది చేయలేదు అర్థం సార్. చేసుకుంటాడు. వాడు నిజంగా ఇప్పుడు ఈ రోజు నిజంగా వాడు చచ్చిపోయే రకమేనమ్మా. ఇప్పుడు నిజంగా వాడు అనాలి, నేను నీకు ఇంత అవమానం జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు చచ్చిపోవాలని అనిపిస్తుందని వాడు ఇప్పుడు అనాలి. మా ప్రేమ చచ్చిపోయింది సార్. నేను చచ్చిపోయినా, వాడు కాదు. మానసికంగా నేను చచ్చిపోయినా. సరే, ఈ రోజు మాకు ఈమెయిల్ పంపించాలని మీ ఉద్దేశం ఏంటమ్మా? మీ ప్రేమను మేము కాపాడాలన్నా, నీ పెళ్లిని కాపాడాలన్నా ఏంటి? నా జీవితాన్ని కాపాడాలి సార్. నా భర్త నాతో ఇదివరకు ఎంత ఆనందంగా అయితే ఉన్నాడో, నన్ను ఎంత సపోర్ట్ చేస్తూ, ఈ ప్రపంచంలో ఈవెన్ నా తల్లి కూడా నన్ను అంత సపోర్ట్ చేయలేదు. మహేష్ ఇప్పుడు అనుకుంటా ఉంటాడు, నేను బుద్ధి గడ్డి తిని నేను అనవసరంగా ఈ అమ్మాయిని ప్రొఫెషన్ లో ప్రోత్సహించాను, ఈ ప్రొఫెషన్ వల్లే కదా శ్రవణ్ అన్నవాడు ఈ అమ్మాయికి ఇది టచ్ చేయడం అనేది. నిజంగా అతను చేసినటువంటి మంచి పని. ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది చూసారా మీరు చేసిన పనికి. అందుకే సార్ నా భర్త ప్రేమను దూరం చేసిన ఏ ప్రొఫెషన్ నాకు వద్దు. నా భర్త ప్రేమ లేని అసలు ఏది కూడా నాకు వద్దు సార్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, kindly give my life. ఇన్ఫ్లుయెన్సర్ గా నేనేదో ఘనకార్యం చేయాలనుకొని పోయి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. నా చేతి వేలుతో నా కంట్లో నేనే ఓడ్చుకున్నా సార్. నేను తప్పు చేయలేదు అని ఒక నా అంతరాత్మకు మాత్రమే తెలుసు. ఇవి నా తల్లిదండ్రులకు చెప్పలేను, నా స్నేహితులకు చెప్పలేను. సరే అమ్మా, ఒక్కసారి నల్లి అతనితో మాట్లాడదామమ్మా. అతనితో మాట్లాడి అంటే ఇక్కడ ముఖ్యంగా మహేష్ గారికి మనం తెలియపరచవలసింది, చేయవలసింది ఏంటంటే కనుక, ఎవరైతే కనుక బోయవాడు వచ్చి పావురానికి నేను మంచోండి అని చెప్తే కనుక పావురం నమ్మదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి అలాగే ఉంది. మీరు తప్పు చేసినట్టుగా అతను బలంగా భావిస్తున్నాడు. నీ తరపున నిలబడి మాట్లాడి ఆ అమ్మాయి తప్పు కాదు, తన ఉద్దేశం ఇది, వాస్తవానికి వాడు ఈ రోజు ఏమీ లేనట్టుగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయాడు, నీకేదో ఒక చిన్నపాటి సంజాయిషి చెప్పి అనేటటువంటి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని అతనికి అర్థమయ్యేటటువంటి విధంగా ఈరోజు అతను 2 బాధలతో బాధపడుతున్నాడు. ఒకటి, భార్య, నేను ప్రేమించినటువంటి భార్య ఎందుకు ఇలా చేసింది, ఇది నిజమా అబద్ధం అనేటటువంటి డైలమాలో ఉన్నాడు. రెండోది ఏంటంటే కనుక అతన్ని ఓదార్చేది ఎవరు? ఈరోజు నీ బాధతో నువ్వు ముందుకు వచ్చి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నన్ను క్షమించండి ముందుకు రండి అని నువ్వు అంటున్నావు. అతను బాధ ఎవరికి చెప్పుకోవాలి? భార్య ఇలాంటి పని చేసింది, ఈ విధంగా ప్రవర్తించింది అంటే కనుక తప్పుగా ఒప్పు పక్కన పెట్టండి. ఎవరికి చెప్పుకుంటాడు? ప్రేమించి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకి చెప్పుకుంటాడా? వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకుంటాడా? మీ తల్లిదండ్రులకి చెప్తాడా? ఎవరికి చెప్తాడు? అవునరా బాబు, నువ్వు ప్రోత్సహించావు కదా, నువ్వు చేసినటువంటి దాంట్లో నువ్వే కూరుకుపోయావు, అనుభవించావు అన్నట్టుగా అంటారు. సో అన్ని విధాలుగా అతని పరిస్థితి ఈరోజు బాధాకరం, అవమానకరం.
కాబట్టి ఇక్కడ ఏమయ్యా కూర్చోవయ్యా ఇదిగో నల్లి ఇలా చేసింది అని చెప్పి నీ కథ అతను చెప్పి ఏదో సడన్ గా పైకి మీ ఇద్దరిని కలిపేయటం కాకుండా అసలు మానసికంగా అతను ఏం శోభపడుతున్నాడు, అతని బాధ ఏంటి అతను అనేటటువంటిది కూడా వినటం ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు నీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ అవటం కాదు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అప్రోచ్ అవుతే కనుక ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం. అదే సార్, ఇంత జరిగినా కూడా వాళ్ళ పేరెంట్స్ కి గానీ నా పేరెంట్స్ కి గానీ జరిగిన విషయం చెప్పలేదు సార్ మహేష్. చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఒకసారి మరి కనెక్ట్ చేయమని చేద్దాం, తప్పకుండా మేడం. కాదు, మనల్ని ఒకసారి మీ హస్బెండ్ కి కనెక్ట్ చేస్తారా, మాట్లాడదామా? మరి డాక్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. చేద్దాం మేడం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर హలో ఏమండి, ఏం కాల్ చేసావు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? దేనికోసం? ఊరికి ఎప్పుడు వస్తున్నారు అని కనుక్కుందాం చేసా. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు అని నీకు చాలా సార్లు చెప్పాను. ఆ పని తీసుకొని బయటికి వెళ్దామండి. నువ్వు నాతో మాట్లాడొద్దు అని కూడా చాలా సార్లు చెప్పాను, అయినా కానీ నువ్వు మాట్లాడతావు. నాకు నీకు మాట వినాలంటే నా అసహ్యంగా ఉంది. ప్లీజ్ అండి, ఇలా ఎన్ని రోజులు ఎవరైనా వస్తారా ఇంటికి ఇప్పుడు? ఎందుకు ఎప్పుడు వస్తారు? వస్తున్నావు అని అడుగుతున్నావు. ఎవరైనా వస్తున్నారా? మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా వస్తున్నాడా? అతను ఎందుకు కనుక్కోమన్నాడా? వస్తున్నారు? అతను ఏమైనా కనుక్కోమన్నాడా? మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా కనుక్కోమన్నాడా? అతను ఏమైనా వస్తున్నాడా ఇంటికి? నన్ను ఎందుకు వస్తున్నాను అడుగుతున్నా, ఎన్ని రోజులు లేదు. నేనేంటో అన్ని తెలిసిన మీరే ఇలా మాట్లాడితే నన్ను ఇంకెవ్వరు నమ్ముతారు మహేష్, చెప్పండి. చూడు, నేను నమ్మి అదే నేను చేసిన మిస్టేక్. నేను నమ్మడమే చేసిన మిస్టేక్ అని నాకు మెల్లమెల్లగా అర్థమైంది. నువ్వు ఇట్లా చేస్తున్నావు. కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టొచ్చు కదా. నీకు హస్బెండ్ అక్కర్లేదు, పాప అక్కర్లేదు. నేను కొట్టను, నేను ఏమి మాట అనను, నేను నిన్ను కొట్టను, నేను నిన్ను ఏమి అనను అనే కదా నువ్వు ఇదంతా చేసుకుంటూ వస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. నేను తప్పు చేసినా గానీ నేను మోసం చేయలేదు మహేష్. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నా గురించి. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసే కదా నా జీవితాల్లోకి వచ్చావు. ఎందుకు కాల్ చేస్తావు అసలు? నేను నా గురించి తెలియదు మహేష్, అని తెలిసే కదా. చేసినంత గెలవ పనులన్నీ చేసేసి ఇప్పుడు ఏడిస్తే అయిపోతుంది అనుకుంటావా? ఉన్నవాడే కదా నన్ను నా గురించి ఫోన్ పెట్టేసాయి. నాకు నీతో మాట్లాడడం చూడాలన్నా నాకు చిరాగా ఉంది. నువ్వు ఫోన్ పెట్టేసి అవసరం లేదు, నాకు నీతో మాట అవసరం లేదు. చూడు, నిన్ను నేను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాను, ఇంకా ఇంట్లో ఉన్నావు అంటే మనకి పాప ఉంది. ఆ పాప జీవితం కోసం నువ్వు ఇక్కడ ఉంటున్నావు. ఇంకా పాప జీవితం గురించి మిమ్మల్ని మహేష్, నలిని ఎందుకు గడుస్తున్నావు నువ్వు? అవసరమా? ఏడవగా అనవసరాన్ని ఏడుస్తున్నావు నువ్వు. నన్ను చిరాకు తెప్పిస్తున్నావు నువ్వు. మహేష్ గారు, హలో మహేష్ గారు, నమస్తే అండి. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను జయ గారితో పాటు. ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు వచ్చారు? నల్ని మహేష్ గారు, ఇది ఫోన్ అండి, ఫోన్ కాల్. ఇది ఒక కాన్ఫరెన్స్ కాల్. ఓకే, ఎందుకంటే మేము ఆల్రెడీ నల్ని గారు మాకు ఈమెయిల్ పంపించడం జరిగింది, ఆవిడ బాధను మాకు వ్యక్తపరచుకోవడం జరిగింది. ఇది ఎవరికి మూడో మనిషికి చెప్పేటటువంటి పరిస్థితి లేక ఈ బాధ నుంచి నన్ను గట్టెక్కించండి, నా జీవితాన్ని కాపాడండి అని అమ్మాయి విన్నపించుకుంటే కనుక ఆవిడకి మేము కాల్ చేసి, అమ్మ నీ బాధనంతా మేము విన్నాము, కానీ ముమ్మాటికి నువ్వు చేసినటువంటిది నేరమా ఘోరమా అనేటటువంటి అంశం తీస్తే కనుక పక్కన పెడితే కనుక నీ భర్తకి నచ్చనటువంటి ఏ భార్య చేయకూడనటువంటి ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు. అది ప్రేమ కార్యక్రమం, ప్రేమ కలాపం అనేది మేము అనం, కానీ ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు. ఎవరో మనిషి చచ్చిపోతాడనే భయంతో. అది కాస్త నీ పక్కలో బలం అయి ఉంది కాబట్టి ఇది నువ్వు మాట్లాడేదానికి అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని మహేష్ గారితో మాట్లాడి అంటే మీ కాన్ఫరెన్స్ కాల్ కలిపటం జరిగింది. అసలు మీ బాధ ఏంటి మహేష్ గారు? మీరు మనస్తాపం చెందారని మాకు అర్థం అవుతుంది. ఒక్కసారి మీ బాధ ఏంటో మాకు వినాలనిపిస్తుంది, చెప్పండి అసలు ఏం జరిగింది? సార్, ఇప్పుడు
మీరు నా పొజిషన్ లో ఉంటే మీరు కూడా ఎలాగ రియాక్ట్ అవుతారు సార్? ఎవరన్నా ఎందుకంటే దారుణంగా react అవుతారేమో. అబ్సల్యూట్లీ అస్సలు ఏమండి అస్సలు ఆవగింజంత అనుమానం కూడా లేదు. ఆవగింజంత ఇన్ఫాక్ట్ మీరు చాలా సానుకూలంగా స్పందించారు. అంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే ఎక్కడ అగ్రెషన్ చూపెట్టలేదు, కోపం చూపెట్టలేదు, చేయి పెట్టి కొట్టలేదు, ఒక బూతు మాట అనకుండా మీరు స్పందించి ఓపికగా ఓర్పుగా 6 నెలల పాటు ఎలా ఉన్నారు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మీ బాధ, మీ లోపలకు మీరు పడేటటువంటి బాధను కూడా మేము అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. చెప్పండి ప్లీజ్. సార్ మీరు అర్థం చేసుకున్నారు నా బాధ. నేను చాలా సెన్సిటివ్ సార్. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నన్ను చాలా ఆటలు ఆడిస్తుంది సార్. తన తైతక్కలు ఆడుతుంది సార్, చాలా ఆటలు ఆడిస్తుంది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఏమనడు ఏం చేసినా గానీ ఏమనడు. మాది లవ్ మ్యారేజ్ సార్. మేమిద్దరం ఒకరికి ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నాం. చెప్పారు. సో ప్లస్ ఏంటంటే అందుకంటే దానికి మించింది ఏంటంటే ఎవరు కూడా ప్రోత్సహించినటువంటి తన ప్రొఫెషన్ ని మీరు ఇరువైపుల కుటుంబాలని ఇద్దరు కూడా అది వద్దు అని ఆ ప్రొఫెషన్ ఆపేయమని చెప్పినా కూడా మీరు ప్రోత్సహించారంట కదా. అవును సార్. మా ఇంట్లో కూడా నువ్వు మంచి చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం మేము, లేకపోతే నువ్వన్నా ఎవరు మంచి వాళ్ళని చూసి చేసుకో. ఏంటి సోషల్ మీడియా ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి, అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు అన్ని. మా పేరెంట్స్ వద్దు అంటున్నా కూడా నేను వాళ్ళని ఒప్పించి మరి నేను పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకున్నాక నాకు బాగానే బుద్ధి చెప్పింది తిను. అట్లా అనొద్దులేండి. సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చెడ్డవారి కిందకి ఎట్లా అవుతారు కానీ అలాగా అది కాదు కదా. అది ఒక బూత్ కార్యక్రమం కాదు, కాదు అదేదో కదండి. చూడకూడనటువంటి వెబ్సైట్ కాదు అది. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? ఈ రోజు వినండి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటదండి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. ఈ రోజులు ఎలా ఉన్నాయి అసలు? ఏమండి ఈ రోజు మీ భార్య ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో వేల కుటుంబాలకి ప్రజలకి ఆవిడ సహాయపడింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కింద చాలా మందికి ఆవిడ ఉపయోగపడింది. ఆవిడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒక వ్యక్తి వచ్చి నిలబడి నువ్వు నన్ను ప్రేమించకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పటమే కాకుండా చనిపోవటానికి ఒక 2-3 ప్రయత్నాలు చేసేటప్పటికి ఇదేంటి 4 ప్రాణాలు కాపాడి 4 జీవితాలు నిలబెట్టవలసింది నేను ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు పోవటానికి నేను ఎలా కారకరాలు అవుతాను అనేటటువంటి ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ అమ్మాయి ఈ స్థాయికి తెచ్చుకుందండి. ఏకైక ఆలోచన, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాదు నేను అదే అనట్లేదు, మేము అదే అమ్మాయి చెప్పాం. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు ఏదండి నా గురించి పాప గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవే మాటలు మేము అమ్మాయితో చెప్పాం. అమ్మ ఇదేమన్నా సినిమా నువ్వు అనుకుంటే కనుక ఏదైనా ఇలా మంత్రం వేసినట్టుగా 100% మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి దారిలో పెట్టగలవా? వాడు ఐ లవ్ యూ అంటే నువ్వు ఐ లవ్ యూ అంటాం ఏంటి? వాడు లవ్ సింబల్ పంపిస్తే నువ్వు లవ్ సింబల్ పంపించడం ఏంటి? ఆఖరికి వాడు విచ్చలవిడిగా బరి తెగించేటటువంటి పరిస్థితికి వచ్చాక బ్లాక్ చేస్తే కనుక వాడు అది భరించలేక ఈ మొత్తం గుట్టంతా మీ ఎదురుగుంటా వచ్చి బట్టబయలు చేసి ఒక శాడిస్ట్ అనేటటువంటిది నిరూపించుకునేంత వరకు ఈ అమ్మాయికి అసలు రంగు తెలియలేదు. నేను మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకున్నావు కదా మహేష్. అమ్మా ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇది నువ్వు 100 మంచి పనులు చెయ్యి, 101ది చండాలమైన పని కదా ఇది. జీవితాలు ఎందరియో నిన్ను చూసి ఆదర్శంగా బతుకుతున్నారా అని నన్ను నువ్వు మెచ్చుకున్నావు కదా. తెచ్చుకున్నాను. నువ్వు బయట ఏం చేస్తున్నావు తెలియక, నువ్వు బయట ఏం చేస్తున్నావు వదిలేండి, ఆ మాట వెనక్కి తీసుకోండి మహేష్ గారు. ఒక్క నిమిషం మహేష్ గారు, నువ్వు బయట ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో మీరు నిలబడినటువంటి పరిస్థితిలో ఆ ఎదవ చూపెట్టినటువంటి ఆ ఎవిడెన్స్లన్నీ బట్టి మీరు ఇలా మాట్లాడటంలో కొంతవరకు సమర్థించేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా అదే పనిగా జీవితాంతం ఆ అమ్మాయి వేసేటటువంటి ప్రతి అడుగు తప్పటడిగే, ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి ప్రతి మగాడితో అదే సంబంధం ఉంది. నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడు వస్తావని ఫోన్ చేస్తే కనుక ఎవరి తరపున నువ్వు అడుగుతున్నావు ఫోన్ కాల్ చేసినాను అని ఇంకా ఆ అమ్మాయి నోరిప్పితే రామ అన్న బూతులాగా ఉంటే ఇంకా ఆ అమ్మాయి బ్రతకాలా చావాలా అండి? అంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచించమాకండి ప్లీజ్. నమ్మకం ఉండాలి సార్. ఆ నమ్మకం పోగొట్టుకుంది. ఏమండి పోగొట్టుకుంది. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్. ఏమండి అడగండి. మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కానీ ఇది పరీక్షా సమయం. మీ జీవితంలో మీకు ఏర్పడినటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమయం. ఇది ఒక పరీక్ష. మీకు, మీ భార్యకి, మీ బిడ్డకి, అందరికీ ఇది ఒక పరీక్షా సమయం. ఈ సమయంలో మీరు ఒకసారి పాత జ్ఞాపకాలు స్మరించుకోండి. ఎటువంటి వ్యక్తిని మీరు ప్రేమించారు, ఏం చూసి ఆ అమ్మాయిని ప్రేమించారు, మీరు చేసినటువంటి ప్రయాణంలో ఇది ఒక్కటి తప్ప ఎప్పుడైనా అమ్మాయి తప్పు చేసిందా? సమాజంలో ఎవరైనా కూడా ఈ అమ్మాయిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి పేరే ఉంది కానీ ఎవరైనా వేలెత్తి చూపెట్టారా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా చేయవలసిందిగా నా కోరిక. ప్లీజ్
చెప్పండి. సార్ రోజు ఆ, తను ఎంత మంచిగా ఉండేది, తను ఎంత మంది లైఫ్స్ నిలబెట్టింది, ఎంత మంచిగా ఉంది, అవన్నీ తలుచుకుంటూ రోజు నా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను కుమిలిపోతున్నా సార్. రోజును ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి సార్ నాకు. అవన్నీ ఎవరికి అర్థం కావు సార్. నేను ఆ బాధ మా పేరెంట్స్ కి చెప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమండి ఈ రోజు ఒక భర్తను సార్ నేను, సార్ ఒక భర్తను నేను, ఒక ఫాదర్ కి వాళ్ళ కూతురు ఇలా చేసింది అంటే దాన్ని ఏమన్నా ఒప్పుకుంటారేమో, కానీ ఒక భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరు చెప్పుకోవాలి సార్? బతికున్నా చనిపోయినట్టే సార్ నేను. అబ్సల్యూట్లీ మీ పడేటటువంటి బాధ ప్రతి ఎలా బతుకుతున్నానంటే దేవుడికి తెలియాలి సార్. నేను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను సార్. కేవలం పాప గుర్తొచ్చింది నాకు. అరే తన లైఫ్ పాడైపోద్ది. మహేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ సార్, ఒక్క నిమిషం. ఈ రోజు శ్రవణ్ వచ్చి మీ ఎదురుగుంట కూర్చుని, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆధారం బ్రహ్మాస్త్రం ఏంటంటే శ్రవణ్ని తీసుకొచ్చి మీ ఎదురుగుంట కూర్చుని, నేను బుద్ధి గడ్డి తిని, నా పిచ్చి ప్రేమ, గుడ్డి ప్రేమ, మెంటల్ ప్రేమ నాది, నాకు తెలుసో తెలియకో నేను ఈ తప్పు చేశాను, ఆ అమ్మాయిది ఏమీ తప్పు లేదు అని చెప్పటం వల్ల ఈరోజు కొద్దో గొప్ప ఈరోజు ఇలాగన్నా మాట్లాడుకుంటున్నాం. నిజంగా శ్రవణ్కి కనువిప్పు రాకపోయి ఈ రోజు ఎదురుగుంట కూర్చుండకపోతే కనుక ఈ పరిస్థితికి అసలు మేము మీ ఫోన్ కాల్ కలపటం కూడా వేస్ట్. అవును, ఈరోజు మీకు ఫోన్ కాల్ కలపటం కూడా వేస్ట్. మీరు దాన్ని కూడా ఎలా చూస్తున్నారు అంటే కనుక శ్రవణు మీ ఇద్దరు కలిపి ఆడినటువంటి నాటకం కాబట్టి జరగవలసిందంతా జరిగిపోయింది, వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు శ్రవణ్ని సపోర్ట్ చేసుకుంటూ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి దాన్ని డబల్ నాటకంగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా భగవంతుడే కాపాడాలి. మీరు అందరూ తన మాటలు నమ్ముతున్నారు, నేను నమ్మట్లేదు సార్. నాకు నమ్మకం లేదు, నమ్మకం లేదు. టైంలో కూడా మహేష్, ఎవ్వరు నన్ను సపోర్ట్ చేయని టైంలో కూడా నన్ను సపోర్ట్ చేసావు. చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఏం ప్రమాణం చేసావు? ఏ తప్పు చేసినా సరిదిద్దుకొని నీతో జీవితాంతం బ్రతుకుతాను అన్నావా లేదా? అంటే ఏ తప్పు చేసినా అంటే ఇష్టం వచ్చినట్టు దైతకులు ఆడతావా? సరే, తప్పేసినా వచ్చి నేను మోసం చెయ్యలేదు మహేష్. మన ప్రేమ గుర్తు, మన పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నావు. నువ్వే నమ్మకపోతే ఏం చెప్తుందండి తను? మహేష్ గారు ప్లీజ్ అండి, తను పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్తోంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నన్ను కోపం వస్తే కొట్టు తిట్టు, కానీ నీ మౌనాన్ని భరించలేకపోతున్నా. అతను ఎలాగ కొట్టను తిట్టను అన్నాడు కదా, ప్రతిసారి నువ్వు నన్ను కొట్టు తిట్టు అంటే అతను ఎలా కొడతాడు? అలవాటు లేదు అతనికి. ఉండే అది కాదు ఇక్కడ. ఇప్పుడు ఓకే మహేష్ గారు, జరిగింది. శ్రవణ్ వచ్చాడు, చెప్పాడు, మెసేజ్లు చూపెట్టాడు, తర్వాత అతను వచ్చి ఏం చేస్తే నేను నమ్ముతాను. శ్రవణ్ అంటున్నారు సార్, ఒక్క నిమిషం. ప్రతిసారి శ్రవణ్ అంటున్నారు. అంత బాగా చెప్పింది సార్ ఆయన గురించి మీకు? ఏం లేదు, అంత బాగా చెప్పలేదు. వాడు ఎంత ఏదో చెప్పింది. శ్రవణ్ అంటున్నారు మీరు. అలా కాదండి, అతను ఎంత చండాలిపోయినటువంటి వ్యక్తి అనేది గ్రహించటం, తెలుసుకోవటం అనేటటువంటిది ఎంత లేట్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో శ్రవణ్ అనే పదం వాడిందే కానీ శ్రవణ్ ఏమి గొప్పవాడు శ్రీరామచంద్రుడు అని తనేం మాట్లాడలేదు. దయచేసి ఆ మాటల్లోకి ప్రస్తావన అలా తీసుకెళ్లి మిస్డైరెక్ట్ చేయకండి. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? ఎవడైతే మొదలు పెట్టాడో ఆ కార్యక్రమాన్ని ఆ మనిషినే తీసుకొచ్చి మీ కళ్ళెదురుగుంటా కూర్చోబెట్టి చెప్పాడు. పోనీ ఈసారి అదే వ్యక్తిని మేము తీసుకొచ్చి మీ ఎదురుగుంటా కూర్చోబెట్టి లైట్ డిటెక్షన్ చేపిద్దామా? పోనీ అలా నమ్ముతారా మీరు? ఇంకేం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? లేదంటే కోణంలోకి వెళ్ళి తపస్సు చేసి ఏదైనా భగవంతుడి ప్రత్యక్షం అయితే మీకు నిజం చెప్పాలి. ఇంకేలా చెప్తాను? మీరే నా మనసులో ఉన్న డౌట్ క్లియర్ చేసి మీరే ఏదైనా చెప్పాలి. ఏమండి మీరు ప్రేమించారు, మీరు నమ్మారు, మీరు పోరాడారు, సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళారు, తన వృత్తిలోని మీరు ప్రోత్సహించారు, నా భార్య దేవత అని చెప్పి నెత్తిమే పెట్టుకుని పూజించారు. ఈ రోజు మేము మీకు చెప్పాలా మీ ఆవిడ క్యారెక్టర్ గురించి? ఈ పనికిరానటువంటి ఒక్క సబ్జెక్ట్ కూడా సార్, ఆ నమ్మకం పోగొట్టుకుంది. ఏమండి మొదట్లోనే చెప్పాను సార్, ఒక్క నిమిషం. ఈ రోజు మీ భార్య తప్పు అంటే కనుక, మీ భార్యని తప్పు అనేటటువంటి విధంగా మీరు చేస్తే కనుక, శ్రవణ్ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా మెసేజ్లు అన్ని మీకు చూపెట్టాడు కదండి. వాడి బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఏంటి అనేది మీరు పచ్చట్లేరా? గ్యారంటీ ఇస్తారా సార్? వాళ్ళ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఏం అవ్వలేదు, మీరు గ్యారంటీ ఇస్తారా? ఎవరిస్తారండి గ్యారంటీ? ఎవరిస్తారు గ్యారంటీ? ఏం మాట్లాడుతున్నారు? మీ భార్య యొక్క క్యారెక్టర్ గురించి, ఒక 2 సంవత్సరాల కూతురు కన్నటువంటి మీ భార్య యొక్క క్యారెక్టర్ గురించి మేము ఏసీ ఫ్రిడ్జ్ కి గ్యారంటీ ఇచ్చినట్టుగా మేము గ్యారంటీ ఇవ్వాలా? ఏమనుకుంటున్నారండి? మీరు ఎంత మాట్లాడితే అంత మాట్లాడొచ్చు అని అనుకుంటున్నారా?
మన పాప పుట్టేంత వరకు శ్రావణ్ నా లైఫ్ లోకి వచ్చేంత వరకు నేను ఎలా ఉన్నానో తెలియదు నీకు. చూడు మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, కేవలం పాప కోసం ఏమండి ఒక్క నిమిషం ఇద్దరం మహేష్ అంతే. మహేష్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. ఏమండి ఒకటి, చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు మీ పడినటువంటి బాధని మేము పడ్డాము, మేము అనుభవించాము. మీ తరపున నిలబడి ఆ అమ్మాయిని మీ ఫోన్ కాల్ కలపక ముందు ఆ అమ్మాయిని నిలదీసాం, నిందించాం, తిట్టాం, గడ్డి పెట్టాం. అన్ని విధాలుగా నీకు బుద్ధి లేదమ్మా అంటే కనుక ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషి చచ్చిపోతాడు, ఒక పిచ్చోడు చచ్చిపోతాడనే ఒక ఉద్దేశంతో అతనితో నేను చాటింగ్ కంటిన్యూ చేశానండి. దానికి మించి నా తప్పు చేయలేదు అంటే కనుక నిన్నెలా నమ్మాలమ్మా అనేటటువంటి విధంగా మేము మాట్లాడాం. ఇంకొక అంశం కూడా చెప్తాను. మీ ఫోన్ కాల్ కలప ముందు మేము శ్రవణ్ అనేటటువంటి వ్యక్తితో కూడా మేము మాట్లాడాం. కావాలంటే ఆ వాయిస్ రికార్డింగ్ మీకు పంపిస్తాము, కావాలంటే ఆ వ్యక్తిని మీ దగ్గర పంపిస్తాము, ఇంకే టెస్ట్లన్నా చేయించాలంటే చేయిద్దాం. ఇంతకు మించి మేము ఎవ్వరూ కూడా ఇంకో విధంగా వినండి సార్, మహేష్ గారు వినటం కూడా అలవాటు చేసుకోండి ప్లీజ్. సో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని వీళ్ళిద్దరి మధ్యన ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే మీకు ఫోన్ కాల్ కలపడం జరిగింది. సో ఈ అమ్మాయికి మీరు గ్యారంటీ ఇస్తారా అంటే కనుక మేము ఇండైరెక్ట్గా గ్యారంటీగా ఇవ్వగలం. ఏది, ఆ అబ్బాయితో మాట్లాడటం, ఆ అబ్బాయి వ్యక్తిత్వం అనాలిసిస్ చేయటం, జరిగినటువంటి సంభాషణలు, చాటింగ్లు, ఫోన్ కాల్స్, ఈ విధంగా మేము ప్రొవైడ్ చేయగలం. కానీ మీరంతా ఇవన్నీ ప్రొవైడ్ చేయటం వెనక అతను ఇంకో పెద్ద నాటకం ఉందేమో అండి అని అంటే కనుక ఇంక ఈ విధంగా మేము ముందుకు వెళ్ళాం. అందుగురించి ఇందాక నేను అన్ని మానేస్తాను మహేష్, నేను ఉత్తమ నలినిగా మహేష్ భారీగానే బ్రతుకుతాను. అది మీ ఇంగితానికి వదిలేస్తున్నాం అంతే. మేము మీ ఇంగితానికి వదిలేస్తున్నాం. ఆ అమ్మాయి చేసినటువంటి పని మేము ఎవరూ హర్షించట్లే, కానీ మీ ఇంగితానికి వదిలేస్తున్నాం అంతే. మీరు ప్రేమించినటువంటి మీ భార్య ఎలాంటిది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళిద్దరు శారీరకంగా కలవలేదు, కలిసారా, మీరు గ్యారంటీ ఇస్తారంటే కనుక మీరు ఇంకా పరిధులు దాటేస్తున్నారు మాటల్లో. నేను రెండు మాటలు చెప్తానండి. సాక్ష్యాధారాలు, ఆధారాలు అంటే కనుక ఈ మాత్రమైనా బ్యాక్గ్రౌండ్ వరకు అందమైన జీవితం ద్వారా మేము చేయించాం. ఇదే చాలా ఎక్కువ. అది మేము ముందు సమర్పించుకోవాలంటే కనుక సమర్పిస్తాం, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను అని అంటే కనుక అది కూడా మా ఆఫీసులో మీకు వినిపిస్తాం, చూపిస్తాం, తర్వాత కట్ చేస్తాం. మీరు తర్వాత నమ్మాలి అనుకుంటే నమ్మండి, లేదంటే లేదు. అన్నింటికంటే నమ్మకం కలిగేటట్టు వినండి మహేష్ గారు, వినండి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి పెద్ద అంశం ఏంటంటే కనుక మీ మనస్సాక్షిలో నల్లి అనేటటువంటి వ్యక్తి ఏంటి అనేది సూపర్ క్యారెక్టర్ అనాలిసిస్ అయిన తర్వాతే మీ ప్రేమాయణం అనేది మొదలైంది. ఆ ప్రేమ అనేది పెళ్లి వరకు వెళ్ళి ఆ ప్రొఫెషన్ని ప్రోత్సహించడం వెనకాతల ఇంకో 210% క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత పిల్లని కన్నా తర్వాత ఇంకో 500% క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చేశారు. ఈరోజు ఆ అమ్మాయి పిచ్చితనం వల్ల చేసినటువంటి ఒక్క తప్పు వల్ల ఈరోజు 6 నెలల పాటు ఈ అమ్మాయి ఇందాక నుంచి ఆ అమ్మాయి ఏమంటుంది, కొట్టయ్యా, తన్నయ్యా, చంపయ్యా అని అంటుంది. దయచేసి మౌనాన్ని వహించద్దు అయ్యా, ఇంట్లో ఈ మౌనాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ పనిష్మెంట్ని, రేపొద్దున మా కూతురు కూడా మోగదైపోద్దేమో అని భయపడుతున్నానంటే కనుక బాగా పనిష్మెంట్ ఇచ్చేశారండి ఆ అమ్మాయికి. ఇంతకు మించుకున్నటువంటి పనిష్మెంట్ ఏమీ అక్కర్లే. ఇంకా దయచేసి ప్రశ్నలు ఆపేసి నమ్మకంగా ప్రయాణం ముందుకు కొనసాగించండి. చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. బాగా చెప్పకపోతే ఎలా అండి బాబు, ఇక్కడ బాగా చెప్పడానికి. సార్ ఇక్కడ నా ప్రేమ గురించి, నా పరిస్థితి గురించి, నా బాధ గురించి ఎవరు గ్యారంటీ ఇస్తారు సార్? మీరు ఆధారాలు అంటున్నారు, సాక్ష్యాలు అంటున్నారు. నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు సార్? నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఒక మాట మహేష్, నువ్వు మన పాప తప్పు చేస్తే ఒక తండ్రి స్థానం నుండి క్షమిస్తా అన్నావు కదా ఇందాక, నన్ను కూడా నీ బిడ్డ అనుకుని క్షమించు మహేష్. నీకు హాల్లో అడ్డుకుంటా, నీకు దూరంగా నేను బ్రతికలేను, నాకు ఆ శిక్ష వేయకు. చెప్పండి మహేష్ గారు, చెప్పండి. ఒక్క నిమిషం అమ్మ నల్లి, ఒక్క నిమిషం అక్కడ మాట్లాడండి. మీరు పెద్ద మనుషుల్లాగా నాకు ఒక అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఇచ్చిన అడ్వైజ్ నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నాకు చాలా టైం కావాలి. సో ఎంత టైం అన్నా తీసుకోండి, కానీ మౌనవ్రతాన్ని వేడండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. ఎక్కడైతే మాటలు ఉంటాయో అక్కడ సమస్యలకి పరిష్కారం ఉంటాయి. మౌనవ్రతాలకి కోపాలు అలకపాన్పుల దగ్గర సమస్యలు రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, ఏమీ జరగదు. మీరు కమ్యూనికేట్ చేసుకోండి, ఆ అమ్మాయి మీతో కమ్యూనికేట్ చేస్తుంది. మీరిద్దరూ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోతే నాతో వచ్చి కమ్యూనికేట్ చేయండి, నా సెషన్స్కి రండి, నా క్లినిక్కి రండి. ఈ నమ్మకం ఈ జస్ట్ ఒక అరగంట గంట సేపు ఒక ఫోన్ కాల్లో అవుతుందనే నమ్మకం కూడా నాకు లేదు. కేవలం ఈ ఫోన్ కాల్ యొక్క తాపత్రయం ఏంటంటే అట్లీస్ట్ ఎక్కడో
ఈ సైలెన్స్కి ఒక బ్రేక్ పడాలి అనే ఉద్దేశంతోనే నేను జయ Yes. మేడం ఇది టేకప్ చేశాను. లేదంటే ఇది సంవత్సరం తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ మీడియేషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వచ్చినా నవ్వుపోతారు, వీళ్ళ అమ్మ నాన్న వచ్చిన నవ్వుపోతారు, మీ స్నేహితుల దగ్గరికి వెళ్తే ఇంకా పరువు పోతారు. కాబట్టి ఈ పరువు పోయేటటువంటి ఈ పరిస్థితిని కేవలం ఇటువంటి కాన్ఫిడెన్షియల్గా ఉండేటటువంటి క్లినిక్స్లో మాట్లాడుకునేటటువంటి సమస్య. కాబట్టి దయచేసి మీరిద్దరు రండి, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. వస్తాను సార్, Yes. మీ మాట కాదని లేకుండా వస్తాను. నేను థ్యాంక్ యూ మాట్లాడిన తర్వాత నేను డిసైడ్ అవుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రండి. థ్యాంక్ యూ సో మచ్. నల్ని నువ్వు ధైర్యంగా Thank you, ఉండమ్మా. madam. థ్యాంక్ యూ మ్యామ్, Okay, థ్యాంక్ యూ సార్. అమ్మా Right. నల్లి మనం ఇప్పుడు ఏంటంటే చూడమ్మా, అట్లీస్ట్ అతను నిజంగా మొండికేయాలి, మాట్లాడకూడదు అంటే కనుక ఈ రోజు ఇంతసేపు మనతో మాట్లాడవలసినటువంటి కాదు. అవసరం లేదు. కౌన్సిలింగ్ వస్తాను అవునండి. అనేటువంటి మెట్టు దిగవలసినటువంటి అవసరం లేదు. అతనిది స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ, నీది కాదనట్లేదు, స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ. అతను చాలా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం, అహంభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తికి దయచేసి నీలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మీడియాలో జరిగేటటువంటి ఒక అంశం, ఒక సినిమాలో జరిగేటటువంటి అంశం నిజ జీవితంలోకి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయకండి. ఇప్పుడు మీరు ఒక మీడియా ద్వారా 1000 కుటుంబాలకి మీరు హెల్ప్ చేయొచ్చు, కానీ ఒక వ్యక్తిని మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి అందులో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక అతన్ని ఎక్కడ ఆపాలో అక్కడే గీత గీసి ఆపండి. అతను సానుకూలంగా స్పందిస్తూ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది కొనసాగిస్తూ అతన్ని ఏదో చేయడానికి పోతే కనుక ఇలాంటి పరిస్థితులు చేతులు కాలుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక, ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఉండేటటువంటి వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి దూరేటటువంటి ప్రయత్నం చేస్తాడో, ఎప్పుడైతే మీ అంతరాత్మ ఇన్నర్ కాన్షియస్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, అరే వీడు పరిధులు దాటుతున్నాడు, ఇది చీలి గాలివానగా అవ్వచ్చు అనేటటువంటి అంశం మీకు ఇస్తుందో అప్పుడే బ్రేక్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇది ఇక్కడతో మా భర్తకు తెలియకుండా దీన్ని కప్పేద్దాం, తుంచేద్దాం, తీసేద్దాం, కౌన్సిలింగ్ చేసేసి పక్కకు తోసేద్దాం అని ఒంటి చేత్తో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ముమ్మాటికి ఇలాంటి అంశాల్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి తక్షణమే మీ ఆయన తిట్టినా, బెదిరించినా, కోప్పడినా కూడా ఇనీషియల్ స్టెప్లోనే మీ హస్బెండ్ యొక్క హెల్ప్ తీసుకుని చేసుంటే కనుక ఈరోజు మా మీడియేషన్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ చాలా పెద్ద గుణపాఠం అమ్మ. మీలాంటి ఆడపిల్లలకి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లోకి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాలంలో. ఎక్కడైతే కనుక ఈ చాటింగ్లు, మెసేజ్లు, ఈ ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయో, ఏది ప్రొఫెషనల్ లైఫ్, ఏది పర్సనల్ లైఫ్ అనేది కన్ఫ్యూజన్గా వచ్చేసి ఇలాంటి కేసులు కల్లోలుగా చాలా వస్తున్నాయి మేడం మన దగ్గరికి, చాలా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందమ్మా. ఆఖరి మాటకి ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా ఫోన్ పెట్టేసే ముందు? నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా కూడా ఇక మీద చేయను సార్. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. నా అతి తెలివితనం సార్ ఇది. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని అన్న గర్వంతోని నా జీవితాన్ని నేనే ఇప్పుడు పాడు చేసుకునే స్థితికి తీసుకొచ్చాను. చాలా డెలికేట్ బ్యాలెన్స్ అమ్మా, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అదే మాట నువ్వు నా మాటని నువ్వు చెప్పమ్మా. అందుకని ఇక మీద నేను చాలా జాగ్రత్తగా ఓకే నా భర్తను, నా బిడ్డను కాపాడుకుంటూ బతుకుతాను సార్. సూపర్. కనీసం నా భర్త ఆలోచిస్తాను నా జీవితం గురించి తనతో కలవడానికి అని ఒక మాటని మీ ద్వారా నేను విన్నాను సార్. అందుకు నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, Thank you. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ప్రస్తుతం అయితే కనుక Okay. పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయమ్మా. ఇద్దరు రండి, అతను కూడా రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి మంచి ఫలితాన్ని నేను ఇవ్వగలననే నమ్మకం నాకు ఉంది. ఇలాంటి అంశాల్లో మీరు ప్రస్తుతానికి ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి తర్వాత కెరియర్ మీద రీఫోకస్ చేద్దిగానమ్మా. అలాగే చేస్తాను ఓకే సార్. మహేష్ గారు రండి, క్లినిక్ రండి, నా నెంబర్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ. రైట్ అమ్మా నల్ని, నమస్తే.